యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి దివ్యనామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నిన్నటి దినం వరకు డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానాన్ని సంఖ్యాకాండం ద్వారా ధ్యానం చేసుకుని ముగించుకున్నాం. నేటి దినము నుండి ద్వితీయోపదేశ కాండమును ప్రారంభించుకున్నాం. మరి ఈ దినము డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా ద్వితీయోపదేశ కాండం యొక్క సమీక్షను ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాము. ఈ దినం లీఫ్ సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖు. 4 సంవత్సరాలకు ఒకసారి ఈ దినం వస్తుంది. ఇది ప్రత్యేక దినం. ఈ దినాన ద్వితీయ ఉపదేశ కాండం సమీక్ష మరియు మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ప్రారంభం చేయబోతున్నాం. అలాగే ఈ మాసానికి ఈ దినం చివరి రోజు. ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారులు నిలిచిన వారందరినీ ప్రభునామంలో నేను అభినందిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రేపటి దినం మనం మార్చి 2012 మాసంలోకి వెళ్తాం. దయచేసి మార్చి మాసానికి ఎపిసోడ్ సహకారులు కావాలి. అలాగే ద్వితీయ ఉపదేశ కాండానికి ఎపిసోడ్ సహకారులు కావాలి. ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. అలాగే మార్చి 1వ తారీఖు సాయంకాలం సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ దగ్గర నుండి సువార్త జ్యోతి అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ఈస్టర్ పండుగ నాటికి ఈ సువార్త జ్యోతి 46 మండలాల ద్వారా వెళ్ళేటట్లుగా ప్రణాళిక చేయబడింది. దీనిలో పాలు పొందాలని నిర్వాహకులు యేసే పరిష్కారం ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ మాసాంతంలో ఉండి ఈ మాసమంతా సహకారం ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రాముఖ్యంగా మా ప్రేక్షకులు రక్షించబడుటకు కృప చూపండి. ద్వితీయ ఉపదేశ కాండం ప్రారంభిస్తున్నాం. ద్వితీయ ఉపదేశ కాండపు బైబిల్ స్టడీ అనేక మందికి ఆశీర్వాదంగా ఉండేట్లు కృప చేయండి. ద్వితీయ ఉపదేశపు కాండము ప్రసారానికి కావలసిన ఆర్థిక కృప పంపించండి. అలాగనే యేసే పరిష్కారం 24 గంటల ఛానల్ విషయంలో మీ కృపను మాకు బయలుపరిచి నడిపించి అనుగ్రహించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. రేపటి సాయంకాలం సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి వద్ద ప్రారంభమవుతున్న సువార్త జ్యోతిని మీరు ఆశీర్వదించి అనేకులు పాలు పొంది ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి, సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. నజరేయుడైన యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము ద్వితీయ ఉపదేశ కాండము గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ద్వితీయ ఉపదేశము అనగా మొదటి ఉపదేశము, రెండవ ఉపదేశము. మొదటి ఉపదేశము ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి వెలుపటికి వచ్చిన వారిలో మొదటి తరము వారికి మోషే ఇచ్చిన ఉపదేశం. సీనాయి పర్వతం దగ్గర దేవుని యొక్క ఆజ్ఞలు పొందినది మొదలుకొని ఆ తరమంతా నడవటం కొరకు లేవియ కాండము, సంఖ్యాకాండము మరియు నిర్గమ కాండములో 20వ అధ్యాయం నుంచి ఉన్నటువంటి ఆధారాలు ఇచ్చి ఉన్నాడు. మరియు దేవుడు ఇశ్రాయేలు జనాంగం యొక్క జనసంఖ్యను లెక్కించమని సంఖ్యాకాండంలో
మొదటి 3వ అధ్యాయంలోనే చెప్పారు. ఆ సందర్భంలో 20 సంవత్సరాల పైగా ఉన్నటువంటి పురుషులను లెక్కించమని సెలవిచ్చారు. అలాగన లెక్కించగా 6,03,558 మంది మొదటి తరములో లెక్కించబడినటువంటి సైనికుల వలె ఉన్న ఇశ్రాయేలీల సంఖ్య నిర్ణయించబడింది. ఆ జనాంగానికి మొదటి ఉపదేశం మోషే చేశాడు. అలాగే ఆ 10 మార్లు కూడా 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలు జనాంగం దేవుని శోధించారు. దేవుని యందు విశ్వాసం ఉంచక వారి ఇష్టానుకూలంగా ప్రవర్తించారు. వారు ప్రవర్తించిన కారణంగా దేవుడు వారిని కనాను దేశంలోనికి ప్రవేశించకుండా అడ్డగించారు. అరణ్యంలోనే వారు రాలిపోయేట్టుగా చేశారు. హోరేబు పర్వతం నుండి కాదేశు బర్నేయాకు 11 దినాల ప్రయాణం. అయితే కాదేశు ప్రాంతానికి వచ్చిన తరువాత మరలా తిరిగి అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయేటట్లుగా వారి పాపాన్ని బట్టి దేవుడు వారికి ఇవ్వగా ఇంచుమించుగా 38 సంవత్సరాలు వారు వెనుకకు తిరిగి తిరుగులాడుతూ వచ్చి అరణ్యంలో చనిపోయారు. దేవుని మాట చొప్పున యెహోషువ, కాలేబు అనేవారు తప్ప మిగిలిన వారంతా కూడా అరణ్యంలోనే రాలిపోయారు. మోషే, అహరోను, మిరియాములు కూడా అరణ్యములోనే, అనగా వారు కనాను ప్రవేశించకుండానే చనిపోయారు. కాబట్టి ద్వితీయ ఉపదేశం 2వ తరపు వారికి చేయాల్సి వచ్చింది. మరలా మోషే భక్తుడు 2వ తరపు ఇశ్రాయేలు జనాంగం, 2వ తరపు ఇశ్రాయేలు జనాంగం అనగా మొదటి సంఖ్య ప్రారంభమైనప్పటికీ 20 సంవత్సరాల లోపుట ఉన్నటువంటి వారును మరియు ఆ ప్రయాణంలో జన్మించినటువంటి వారికిని మోషే భక్తుడు 2వ పర్యాయం దేవుని యొక్క చట్టాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, దేవుడు వారికి ఏం చేశాడో దానిని గురించి, వారు దేవునికి ఎట్లా జీవించాలి, విధేయత అనే దాన్ని గురించి తెలియపరచడానికి ద్వితీయ ఉపదేశాన్ని చేపట్టాడు. 2వ మారు ధర్మశాస్త్రాన్ని 2వ తరము వారికి చెప్పిన వృత్తాంతమే ద్వితీయ ఉపదేశ కాండము అని పిలువబడింది. ద్వితీయ ఉపదేశ కాండములో నిర్గమ, లేవి, సంఖ్యా కాండాల్లో ఏదైతే జరిగిందో, 40 సంవత్సరాల చరిత్రలో ఏదైతే జరిగిందో అదే వ్రాయబడింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తు నుంచి విడుదల చేయబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం, దేవుని కబంధ హస్తాల నుండి వెలుపటకు వచ్చిన ఇశ్రాయేలు జనాంగం ఆ 40 సంవత్సరాల్లో ఏ విధంగా తిరుగులాడుతూ వచ్చారో వర్ణిస్తూ కనాను దేశంలోకి, వాగ్దాన దేశంలోనికి, పాలుతేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రవేశించనయ్యున్నటువంటి నూతన తరపు ఇశ్రాయేలీలకు మరలా ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు మోషే భక్తుడు. అందుకే దీన్ని 2వ పర్యాయము ఉపదేశిస్తున్నారు కనుక ద్వితీయ ఉపదేశ కాండము అని చెప్పారు. ద్వితీయ ఉపదేశ కాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 5వ పుస్తకం. ఇప్పటికి మనం 4 పుస్తకాలు ముగించాం, 5వ పుస్తకం ప్రారంభించుకుంటున్నాం. ఇది ద్వితీయ ఉపదేశ కాండం అనే పుస్తకం. దీనిలో 34 అధ్యాయాలు వ్రాయబడ్డాయి. దీనిలో ప్రముఖమైనటువంటి ఉద్దేశము ఏమిటి అని మనం చూసినప్పుడు, థీమ్ ఆఫ్ ద బుక్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ద బుక్ ఏమిటి అనగా, దేవుని యొక్క శక్తిని నూతన తరపు విశ్వాసులైన ఇశ్రాయేలీలకు తెలియచేయటానికి మరియు వారి జీవితాలను దేవునికి పునరంకితం చేయటానికి ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ మోషే భక్తుడు ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు. మరలా చెబుతాను, పర్పస్ ఆఫ్ ద బుక్. ఈ యొక్క పుస్తకము వ్రాయటంలో ఉద్దేశం ఏమిటి? మోషే గారు వ్రాసిన ఈ పుస్తకం చివరి అధ్యాయం మినహా మిగిలినటువంటి అధ్యాయాలన్నీ మోషే భక్తుడే వ్రాశాడని భావిస్తున్నారు. చివరి అధ్యాయంలో మోషే మరణం ఉంది కాబట్టి మోషే మరణాన్ని యెహోషువ రాసి ఉంటాడు చివరి అధ్యాయాన్ని అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కనుక దీని ఉద్దేశం ఏమిటి అనగా, దేవుని శక్తిని నూతన తరపు ఇశ్రాయేలీలు గుర్తెరగాలి, దేవుని యొక్క నిబంధనను
నూతన తరపు ఇశ్రాయేలీయులు గుర్తెరగాలి. ఆ విధంగా వారు గుర్తెరిగి దేవునికి నమ్మకస్తులుగా జీవించటానికి, నిబంధన జనులమని గుర్తెరిగి దేవునికి నిబంధన ప్రకారం జీవించటానికి వారు పునరంకితం చేసుకోవటం కొరకు వారిని ప్రోత్సహిస్తున్నాడు మోషే భక్తుడు ఈ పుస్తకం ద్వారా. ఈ పుస్తకం యొక్క రచనా కాలం క్రీస్తు పూర్వము 1407 లేదా 6 సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే వారు కనానును విడిచిన తరువాత, వారు మరలా తిరిగి వారు ఐగుప్తును విడిచిన తరువాత కనానులో ప్రవేశించడం కొరకు వారు బయలుదేరినటువంటి కాలానికి చాలా సమీపముగా ఉన్నట్లుగా చూస్తాం. క్రీస్తు పూర్వము 1406లో కనానులో ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో ప్రవేశించారు. 1406 క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టక మునుపు 1406 సంవత్సరంలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగుపెట్టారు. కాబట్టి ఒక సంవత్సరం వెనక్కి లెక్కించుకుంటే క్రీస్తు పూర్వం 407 కానీ 6 మొదటి భాగంలో కానీ ఈ యొక్క పుస్తకం రాయబడినట్లుగా మనం భావించవచ్చును. దీని ఒరిజినల్ ఆడియన్స్ ఎవరు, ఇది ఎవరి ముందు వ్రాయబడింది అనగా 2వ తరము వారిగా సంఖ్యాకాండములో లెక్కించబడిన 6,05,000 మంది ప్రజల కొరకు ఇది వ్రాయబడింది. అయితే ఇప్పుడు వింటున్న మనకు ఏమిటి అర్థమవుతుంది? ఇప్పుడు వింటున్నటువంటి మనకు ఏమిటంటే అదే ప్రిన్సిపల్స్ ఇప్పుడు కూడా నడిపించబడుతున్నాయి. అదే విధానమైన దేవుడు, అంతే శక్తి కలిగిన దేవుడు, ఆ దేవుడే ఈ దినాన్ని కూడా మనకును దేవుడిగా ఉన్నారు. ఆయన ఉద్దేశాలు, ఆయన గుణలక్షణాలను బట్టి అయినవని ఈనాడు కూడా మనం గుర్తిరిగి ఆయనకు నమ్మకంగా జీవించాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి ఆనాటి ఇశ్రాయేలీయులకు డైరెక్ట్గా వ్రాయబడినా ఈనాటి విశ్వాసులమైనటువంటి మనకు చాలా తేటగా ఏమని చెప్పబడుతోందంటే, దేవుని శక్తి తెలుసుకొని దేవునికి విధేయతతో మరి విశ్వాసంతో నమ్మకంగా లోబడి ఉండటం నేర్చుకుని ఆయనను మాత్రమే సేవించి ఆరాధించినప్పుడు ఆశీర్వాదాలను పొందుకుంటామని తెలియచేయటానికి ఈ గ్రంథము మనకు ఉపకరిస్తుందని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ పుస్తకం యొక్క మూలవాక్యము 7వ అధ్యాయము 9వ వచనము. 7వ అధ్యాయము 9వ వచనము ముఖ్య వచనము. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మోషే మరియు యెహోషువ. మోషే ఒక నాయకుడిగా యెహోషువకు తన యొక్క నాయకత్వపు ఛార్జ్ అప్పగించినటువంటి విధానంలో ఈ యొక్క పుస్తకంలో ఈ ఇరువురు మహానాయకులుగా ఎంచబడ్డారు, ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఎంచబడుతున్నారు. తర్వాత ఇది చెప్పబడినటువంటి స్థలం అరాబా అనేటువంటి స్థలం మోయాబులో ఉంది. అరాబా అనేటువంటిది ఇది ఒక లోయగా గుర్తించాలి. ఇది ఒక లోయ స్థలం. 20 లక్షల కాల్బలం కింద కూర్చొని ఉంటే ఆ లోయలో ధ్వని ప్రతిధ్వనిస్తున్నట్లుగా మోషే గంభీరంగా మాట్లాడుతున్నాడు. కనుక ఇది లోయా స్థలం, అరాబా అనేటువంటి లోయా స్థలంగా దీన్ని మనం గుర్తెరగాలి. చూడండి, కొన్ని కాలపరమైన విషయాలు చెబుతాను. క్రీస్తు పూర్వం 1805లో యోసేపు మరణించాడు. యోసేపు మరణించిన తరువాత ఇశ్రాయేలీయులు ఆ యొక్క 430 సంవత్సరాలు ఆ ఐగుప్తులో వారు బానిసత్వంలో చెరలో ఉండిపోయారు. అలాగే ఐగుప్తు నుంచి వెలుపటికి వచ్చినది 1446 సంవత్సరం. 10 ఆజ్ఞలు ఇవ్వబడింది 1445 సంవత్సరం. మోషే మరణము మరియు ఇశ్రాయేలీయులు కనాను ప్రవేశం 1406 సంవత్సరం. న్యాయాధిపతుల యొక్క కాలము ప్రారంభము క్రీస్తు పూర్వం 1375 సంవత్సరం. న్యాయాధిపతుల యొక్క కాలము ప్రారంభము క్రీస్తు పూర్వము 1375. అలాగే సౌలు రాజ్య పరిపాలన ప్రారంభం 1050 క్రీస్తు పూర్వం. 1050 క్రీస్తు పూర్వం సౌలు రాజ్యం అయితే ఖచ్చితంగా 1000 సంవత్సరాలప్పుడు దావీదు గారి రాజ్యం క్రీస్తు పూర్వంలో, అలాగే సొలొమోను గారి రాజ్యం క్రీస్తు పూర్వం 960 సంవత్సరాలప్పుడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం పట్ల దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నారు అనేది
తెలియపరుస్తూ ప్రారంభించబడిన ద్వితీయోపదేశకాండం మోషే మరణంతో ముగుస్తుంది. ఇక దీన్ని డివైడ్ చేస్తే 4 ప్రధాన భాగాలు, 4 ప్రసంగ పాఠాలు మోషే భక్తుడు చెబుతూ వచ్చాడు. మొదటి ప్రసంగ పాఠము 1వ అధ్యాయము నుండి 4వ అధ్యాయం 43వ వచనం వరకు మోషే చెబుతున్న మాటలు ఏమిటంటే, దేవుడు మన కొరకు ఏమి చేశాడు. మొదటి ప్రసంగ పాఠం మోషే గారు రాసింది, దేవుడు మన కొరకు ఏం చేశాడు. దీనికి 4 అధ్యాయాల 43 వచనాలు. తర్వాత 4వ అధ్యాయం 44 నుండి 29వ అధ్యాయం 1వ వచనం వరకు కూడా మోషే 2వ పర్యాయ ప్రసంగ పాఠం ఏమిటంటే, దేవుని కొరకు జీవించుట కొరకైనటువంటి నియమాలు, ప్రిన్సిపల్స్ ఫర్ గాడ్లీ లివింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నివసించేప్పుడు ఏ విధంగా డివైన్గా దైవికంగా మనం నివసించాలి అనేటువంటిది వ్రాస్తూ వచ్చాడు. 3వ ప్రసంగ పాఠంగా ఏ కాల్ ఫర్ కమిట్మెంట్ టు గాడ్, దేవునికి నమ్మకమైన వారుగా కమిటెడ్ పీపుల్గా ఉండటం కొరకు మనము ఏ విధంగా నడవాలనేటువంటి దాని కొరకైన పిలుపు ఇక్కడ మనకు 29వ అధ్యాయం 2వ వచనం నుండి 30వ అధ్యాయం 20వ వచనం వరకు వ్రాయబడింది. మొదటి ప్రసంగ పాఠంలో మొదటి 4 అధ్యాయాలు 43 వచనం మధ్య ఐగుప్తు నుండి దేవుడు ఏ విధంగా మొదటి తరపు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకుని వచ్చాడు. చాలా అద్భుతమైనదండి ఇది. నేను దీన్ని చదువుతున్నప్పుడు నా హృదయం అంత ఆనందంతో నిండిపోయింది. అసలు దేవుడు ఎంత గొప్పగా మోషే గారితో మాట్లాడుతూ వచ్చాడో, మోషే తూచా తప్పకుండా ఆయన మాటలను ఎలాగా అనుసరిస్తూ వచ్చాడో, తద్వారా 20 లక్షల మందికి నాయకుడిగా ఒక సక్సెస్ఫుల్ గ్రేటెస్ట్ లీడర్గా ఎట్లా కొనసాగుతూ వచ్చాడో నేను గమనించగలిగాను. మొదటి అధ్యాయం మొదలు 4వ అధ్యాయం వరకు కూడాను ఐగుప్తు సేనలను ఎట్లా దేవుడు నాశనం చేశాడు, అలాగనే ఐగుప్తీయులకి ఎలా దేవుడు తీర్పు తీర్చాడు, ఇశ్రాయేలీలను పస్కా అనంతరం ఎలా బయటికి తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రాన్ని ఎట్లా చీల్చారు, ఇవన్నీ కూడా చాలా హృదయమునకు హత్తుకునేటట్టుగా మోషే గారు రాశారు. వీటిని ధ్యానించేటప్పుడు మీరు చాలా ఆనందపడతారని నేను భావిస్తున్నాను. తరువాత దేవుని కొరకు మనము దైవిక విధానంలో ఎలా జీవించాలి అనేది ఒక 6 ముఖ్యమైన భాగాలుగా ఈ ప్రసంగ పాఠం కొనసాగింది. దానిలో ప్రధానంగా మొట్టమొదట 10 ఆజ్ఞల్ని 2వ పర్యాయం వివరిస్తున్నాడు. 10 కమాండ్మెంట్స్. 10 కమాండ్మెంట్స్ ఆడియబుల్ కమాండ్మెంట్స్ ఫర్ ఆల్ ద ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయులందరి ఎదుట, ఇశ్రాయేలీయులందరి కొరకు వారి యొక్క ప్రధానులు వినేటట్టుగా దేవుడు ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర ఆయన స్వయంగా శబ్దం వినేటట్టుగా ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. దేవుడు మాట్లాడితే చనిపోతారు అనే భావన ఉండేవారు. దేవుడు మాట్లాడినా బ్రతికి వీరు దేవుని మాటలు మోసే నీవు మాత్రమే విని మాకు వచ్చి చెప్పు, మేము వింటాం, మేము లోబడతాం, దేవుడు మాట్లాడుతున్నాడని మాకు నమ్మకం వచ్చింది అని పెద్దలు మొరపెట్టుకుంటే మోసే దేవుని దగ్గరికి వెళ్ళాడు. మోసే దేవునితో మాట్లాడారు, మోసే దేవునితో మాట్లాడారు, మోసే దేవునితో మాట్లాడారు, దేవుడు మోసేతో మాట్లాడారు. మోషేతో దేవుడు మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ఇశ్రాయేలీయులు వింటామని దేవుని ఎదుట వాగ్దానం చేశారు. ఆ తరువాత అనేకమైన సంగతులు మోషేకు దేవుడు బయలుపరిచారు. అవన్నీ కూడా సెరిమోనియల్ లాస్గా చెప్పబడ్డాయి. 10 కమాండ్మెంట్స్ ఆడియబుల్ వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వినబడిన శబ్దంతో కూడినటువంటి మాటలు. అవి డైరెక్ట్గా మరలా 2వ తరం వారికి మోషే భక్తుడు తెలియపరిచాడు. తర్వాత 2వది దేవుని ఎలా ప్రేమించాలి అనేది చెబుతూ వచ్చాడు. తర్వాత దేవుని ఏ విధంగా ఆరాధించాలి అనేది చెబుతూ వచ్చాడు. తర్వాత ఒక రాజ్యముగా ఏ విధంగా ఏర్పడాలి, ఆ రాజ్యంగా వారిని వారు పరిపాలించుకునేటప్పుడు ఎలా ఉండాలి అనేది చెబుతూ వచ్చాడు. మీకు విషయం తెలిసిన సౌలు రాజుగా రాకపూర్వం యెహోషువ మొదలుకొని థియోక్రసీ అన్నారు. థియోక్రసీ అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క పరిపాలన. మనం డెమోక్రసీలో ఉన్నాం, ప్రజల యొక్క పరిపాలన. మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. ప్రస్తుతం
మన డెమోక్రటిక్ కంట్రీ. కనుక ఇప్పుడు మోషే గారి యొక్క కాలంలో దేవుడు వారికి నాయకుడు, దేవుడు వారికి రాజుగుని నడిపించాడు. యెహోషువ కాలంలో అలాగే, న్యాయాధిపతుల కాలంలో కూడా దేవుడే వారికి రాజు. అయితే సౌలు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రజలు అన్యుల వలె తమకు రాజు కావాలని కోరుకోగా సమూయేలు చివరి న్యాయాధిపతి దీర్ఘదర్శి ఒక సౌలును దేవుని మాట మీద నియమించాడు రాజుగా. కాబట్టి తాము ఒక రాజ్యం ఎట్లా ఉండాలి అనేది బోధించబడ్డారు. తర్వాత హ్యూమన్ రిలేషన్షిప్స్, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మనుషుల మధ్య 6 ఆజ్ఞలు ఏ విధంగా నెరవేర్చుకోవాలి అనేది చెబుతూ వచ్చాడు. తరువాత చివరిగా దేవునికి విధేయత చూపిస్తే ఏమి లాభాలు వస్తాయి, ఎలా దీవెన వస్తుంది, అవిధేయత చూపిస్తే ఎలా శిక్ష వస్తుంది అనేది తేటగా రాస్తూ వచ్చాడు. తర్వాత 29-30 అధ్యాయాల్లో మోషే భక్తుడు ఒక పిలుపునిచ్చాడు, దేవునికి మిమ్మును మీరు పునరంకితం చేసుకోండి అని చెప్పి. మోషే ఆ ప్రజలను దేవునికి లోబడండి, దేవుని సేవించండి, దేవుని ఆరాధించండి, దేవుని కొరకే ఈ లోకంలో జీవించండి అనే పిలుపు ఇచ్చినప్పుడు వారు మనసుతో, హృదయముతో, శరీరముతో, బలముతో, పూర్ణాత్మతో వారు లోబడటానికి ఇష్టపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పిన మాట అదే, నీ దేవుణ్ణి నీ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నువ్వు సేవించాలి, ప్రేమించాలి అని చెప్పి ఆయన సెలవిచ్చారు. అదే విషయాన్ని మోషే ద్వారా దేవుడు బయలుపరిచినారు. తర్వాత నాయకత్వాన్ని గుర్చినటువంటి అద్భుతమైన విషయాలు చెప్పారు. మోషే యొక్క మరణం చాలా తేటగా దేవుడు తెలియచేశారు. మోషే బ్రతిమలాడాడు, ప్రభువా నన్ను కనాను చూడనియండి అని. కానీ దేవుడు చెప్పారు, కుదరదు, నువ్వు చనిపోమన్నారు. అక్కడ మోషే చనిపోయాడు. నెబో పర్వత శిఖరం మీద, పిస్గా కొండ మీద మోషే చనిపోయాడు. అప్పుడు మోషే దగ్గర ఎవరు లేరు, దేవుడే స్వయంగా మోషేను బరీ చేశారు అని చెప్పి భక్తులు భావిస్తారు. ఆయన శవాన్ని ఎవరు కనుగొనలేకపోయారు. యోధా పత్రికలో మోషే శవాన్ని గుర్చినటువంటి వాదులాట లూసిఫర్కు మికాయేలుకు మధ్య జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మోషే యొక్క మరణంతో ద్వితీయ ఉపదేశకాండపు గ్రంథం 34వ అధ్యాయంలో ముగుస్తుంది. దీనిలో ప్రధానంగా కొన్ని ప్రముఖమైనటువంటి థీమ్స్ ఉన్నాయి, మెగా థీమ్స్ ఉన్నాయి. వాటిలో ఏమిటంటే ప్రధానమైనది హిస్టరీ, చరిత్రను గమనించాలి. చరిత్ర మనకెప్పుడు బుద్ధి నేర్పిస్తుంది. ఇశ్రాయేలీల చరిత్ర ఇశ్రాయేలీలకు దిశానిర్దేశకతను ఏర్పరచుకోవటానికి ఉపయోగపడినదిగా కనిపించింది. అలాగే చట్టాన్ని అనుసరిస్తే ఎట్లాంటి భద్రత, ఎట్లాంటి స్వేచ్ఛ లభిస్తుందో ద్వితీయోపదేశకాండంలో మోషే వర్ణించాడు. తర్వాత దేవుని ప్రేమ అగాపే ప్రేమ. అటువంటి అగాపే ప్రేమ చేత మనుషులు ఒకరినొకరు ప్రేమించుకుంటే ఒక పరలోక రాజ్యం యొక్క నమూనా భూమి మీద కనిపిస్తుంది. కనుక డివైన్ లవ్ కలిగి ఉండటంలో నేర్పించబడ్డారు వారు. తర్వాత అవర్ చాయిసెస్, మన చాయిసెస్ మన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి, మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కనుక మన చాయిసెస్ ఎట్లా ఉండాలి అనేది, అంటే మనము ఎన్నిక చేసుకునేవి దేవునికి నమ్మకంగా ఉండాలా లేదా అనేది తెలియపరిచాడు. అలాగే టీచింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వారు తర్వాత తరాల వారికి ఎలా బోధించాలో మోషే నేర్పిస్తూ వచ్చాడు. అలాగననే బైబిల్ గ్రంథం రాయబడుతూ వచ్చింది. అప్పుడు ఆ మాటలన్నీ కూడా తర్వాత తరం వారికి టీచ్ చేయబడుతూ వచ్చాయి. ఆ టీచింగ్ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులు, దేవుడిచ్చిన ఉపదేశాలు, ఆదేశాలు, ఇవన్నీ కూడా నేర్పించబడ్డారు వారు. కనుక ద్వితీయోపదేశకాండం ఒక బంగారంతో పోల్చటానికి కూడా ఇంకా అద్భుతమైనటువంటి విలువ కలిగింది. కనుక దీని వాక్యోపదేశాలకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ముందుకు రావాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును, ద్వితీయోపదేశ కాండం యొక్క సమీక్షను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకురుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఈ సమయంలో ప్రాముఖ్యంగా నీ ప్రియులము ప్రార్థన చేస్తున్నాం. ఈ మాసం కాపాడినందుకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. రేపటి మాసము, రేపటి దినము నుండి నూతన మాసం మాకు ఇస్తున్నారు. దాని యందు మేమందరం ఆనందించినట్లు ప్రతి అవసరం తీర్చండి. మా ప్రేక్షకులకు రక్షణ దయచేయండి. యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.